హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్ సార్. ఈరోజు మనము ఎన్సీఆర్టీ ఓకేనా, ఎన్సీఆర్టీ క్విజ్లో భాగంగా వరుసగా మనం ఎన్సీఆర్టీస్ నుంచి ఎగ్జామ్లో క్విజ్ ఎలా అడుగుతారని చూస్తున్నాం. అందులో భాగంగా ఎకనామీ టాపిక్లో ఓకేనా, ఎకనామీ టాపిక్లో పార్ట్ 3లో అనేది ఉన్నామండి. డీటెయిల్గా ఎన్సీఆర్టీస్ నుంచి కూడా మనము క్విజ్ అనేది అందిస్తూ ఉన్నాం. మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్ స్టార్ట్ చేయాలి అనే ఒక బిగినింగ్లో ఉన్నారు అంటే, కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు అంటే, ఎలా స్టార్ట్ చేయాలో తెలియలేదు అంటే, మీకైనా కరెక్ట్ అయిన సమాధానం ఒకటేనన్నా, సింపుల్ థింగ్, వెరీ 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 సింపుల్, ఎన్సీఈఆర్టీ. సార్ ఎన్సీఆర్టీ కాకుండా వేరే పుస్తకాలతో స్టార్ట్ చేయలేమా సార్ అంటే, చేయొచ్చు నాన్న, కాకపోతే చేస్తే మీకు అర్థం కాదు. ఎగ్జామ్ అనేది మనకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలి, ఎగ్జామ్ని మనం డీల్ చేయగలగాలి. ప్రతి ఒక్కరికి కూడా వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఎన్సీఆర్టీ. అలాంటి మీ యొక్క ప్రిపరేషన్కి తోడయ్యే విధంగా మనం ఎఫిషియెంట్గా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో లైన్ బై లైన్ డీటెయిల్గా తెలుగు రాష్ట్రాల్లోనే ఏపీ తెలంగాణలో ఎవ్వరూ చేయలేనటువంటి విధంగా మనం క్వాలిటేటివ్గా మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది అందిస్తున్నాం నాన్న. కంప్లీట్ కోర్స్ అనేది 15,000 రూపాయలు లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్స్లో ఉంటుంది. ఆ 15,000 రూపాయల కోర్స్ అనేది మీకు 5,000 రూపాయలు ఓకేనా, యానివర్సరీ మంత్ ఆఫర్లో భాగంగా 5,000 రూపాయలు మనం ఆఫర్ ఇస్తూ, ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది ఈ ఆఫర్ వ్యాలిడిటీకి. ఎందుకంటే 15 మార్చి వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది అందిస్తున్నాం. 5,000 రూపీస్ మీకు నెట్ తగ్గుతుంది. ఓవరాల్గా కోర్స్ యొక్క ఫీజు అనేది 10,000 రూపీస్ అన్న. 10,000 రూపీస్ పే చేసి మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది మీరు బిగిన్ చేయొచ్చు. 5,000 రూపీస్ అనేది మీరు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఏంటంటే ఒకేసారి 10,000 కట్టలేని పిల్లలు జస్ట్ 5,000 పే చేసి ఈ కోర్స్ తీసుకుని నెక్స్ట్ మంత్ కూడా 5,000 చెల్లించే అవకాశం అనేది ఉంది నాన్న. చాలా చాలా ఎఫిషియెంట్గా డీటెయిల్గా మీ యొక్క ఐఏఎస్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి తీసుకెళ్తున్న ఒక బెస్ట్ ఎవర్ మార్గం ఇది. దానికైనా కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చున్నాము. మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. వారు తగినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చాలా చక్కగా అనేది ఇస్తారు నాన్న. ఖచ్చితంగా ఎన్సీఆర్టీ నేను ఇంటర్ చదువుతున్నాను సార్, ఐఏఎస్ చదవచ్చా సార్, నేను డిగ్రీ చేస్తున్నాను సార్, ఐఏఎస్ చదవచ్చా, నేను 10th నుంచే స్టార్ట్ చేస్తున్నాను సార్, ఐఏఎస్ చదవచ్చా అంటే, ఎక్కువగా ఏమీ చదవకండి అన్న. నేను చెప్పేది ఒకటే, ఎన్సీఆర్టీ చదవండి చాలు. మీ యొక్క ఎఫిషియన్సీ కానీ మీ యొక్క సక్సెస్ రేట్ అనేది 10 to 20 టైమ్స్ పెరిగిపోతుంది. పిన్ టు పిన్ చదవాలి. ప్రతి ఒక్క పాయింట్ ఎన్సీఆర్టీ చదవారంటే మీ యొక్క ఎగ్జామ్లో మీ యొక్క సక్సెస్ రేట్ అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది. అలాగే సార్, నేను ఫుల్ ఫ్లెజ్డ్గా యూపీఎస్సీ ప్రిపరేషన్లో దిగుతున్నాను, ఆన్లైన్ మోడ్లో నాకు కోర్స్ కావాలి అనుకున్నా అంటే, ఇండియాలోనే ఇంత క్వాలిటేటివ్గా కంటెంట్ ఎవరు ఇవ్వరు నాన్న. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ చూశారు అంటేనే మీకు ఉదాహరణ తెలుస్తుంది. ప్రతి ఒక్క కంటెంట్ని చాకచక్యంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా మన మెయిన్ అప్రోచ్ ఏంటంటే, అన్నీ తెలిసిన వాడికి నేర్పించడం గొప్పతనం కాదు, వాడే నేర్చుకుంటాడు. కానీ మన లాజిక్ ఏంటంటే, ఏం తెలియని వాడు కూడా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా నేర్చుకోవాలి అనేది మన సిద్ధాంతం. అలాంటి క్వాలిటేటివ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మీకు 10,000 రూపాయలు మనం ఆఫ్ ఇస్తున్నాం నాన్న. అంటే 10,000 రూపాయలు ఆఫర్ నడుస్తుంది. సుమారుగా 15 మార్చి వరకు ఉంటుందంటే కోర్స్ 65,000 రూపాయలు మీకు 55,000కే అందుబాటులో చేస్తున్నాం. అలాగే మనం పేద విద్యార్థులకి అనుకూలంగా ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందిస్తున్నాం. మీకోసం ఫ్రెష్ న్యూ బ్యాచెస్ అనేది 1st ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ అడ్మిషన్స్ అనేవి ఫిల్ అయిపోతూ ఉన్నాయి. త్వరపడండి, ఎందుకంటే లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే. మీరు త్వరగా జాయిన్ అయ్యారు అనుకున్నారంటే 1st ఏప్రిల్కి అంతా కూడా మీరు కోర్సెస్ అనేది జాయిన్ అవ్వచ్చు ఓకేనా. ఫ్రెష్ బ్యాచెస్తో ఎప్పుడు కూడా ఫ్రెష్ స్టార్ట్ అనేది అద్భుతంగా మీ ప్రిపరేషన్ అనేది చేస్తుంది. కాబట్టి త్వరపడండి. మీ ఐఏఎస్ డ్రీమ్కైనా న్యూ బ్యాచెస్ అనేది 1st ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కైండ్లీ యూటిలైజ్ ఇట్. అలాగే సార్, నాకు క్లాస్ ఎన్విరాన్మెంట్లో స్టడీస్ కావాలి సార్ అనుకుంటున్నారు అంటే, మనము ఆఫ్లైన్ పద్ధతిలో కూడా క్లాస్ అందిస్తున్నాం. వాటికైనా కొత్త బ్యాచెస్ కూడా 1st ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, త్వరపడండి. విశాఖపట్నం మరియు హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూట్ ఫెసిలిటీస్ అనేది ఉన్నాయి. మీరు మన ఇన్స్టిట్యూట్ పర్సనల్గానే విజిట్ చేయొచ్చు. మీకు సురేష్ సార్ ఉంటారు, నేను ఉంటాను, ఇంకా మల్టిపుల్ స్టాఫ్ ఉంటారు. ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ మీరు కన్సల్ట్ అవ్వచ్చు, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలని తెలుసుకోవచ్చు. అలాగే 3 రోజులు మీకు ఫ్రీ డెమో కూడా ఇస్తున్నాం నాన్న. అంటే 3 days మీరు డైరెక్ట్గా వచ్చి క్లాస్లో కూర్చొని ఏ ఒక్క రూపాయి కూడా కట్టకుండా
క్లాసులు విని అర్థమైతేనే మళ్ళీ మీరు జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఏ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లోనూ అందించరు. కానీ మన ఎల్టీఎక్స్ క్లాస్ ద్వారా మనము స్టూడెంట్స్ కోసం ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం అనేది అందిస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోకండి. రండి మన ఇన్స్టిట్యూట్కి, వచ్చి కూర్చొని విని తర్వాత మీరు నిర్ణయించుకోండి. అలాగే చూడండి, సో మన ఆప్షనల్ కోర్సెస్ కూడా పిఎస్ఐఆర్, పబాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఇటువంటి అద్భుతమైన ఆప్షనల్స్ కూడా అందిస్తూ ఉన్నాం. సో వాటికైనా ఫ్రెష్ బ్యాచెస్ కూడా 1 ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది. ఫీజ్ అండ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ రోజు యొక్క క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. సో వీఆర్ సీయింగ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్ అన్న. సో ఇక్కడ మనం ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ చదువుతున్నప్పుడు ఏంటంటే వీ లెర్న్ వన్ ఆఫ్టర్ అదర్. అంటే ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్ కూడా మనం ఏంటంటే ఒక్కొక్కటిగా ఏంటంటే ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు, అలాంటి క్వశ్చన్ మనం ఎలా ఫేస్ చేయాలి అనేవన్నీ కూడా మనం ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా నేర్చుకుంటాం. అందులో భాగంగా ఈరోజు ఎకనామీ చాప్టర్ ఏంటన్నా, ఈరోజు మనం డీల్ చేసేది ఏంటి, ఎకనామీలో లెట్ us స్టార్ట్ విత్ ద పార్ట్ 3. ఆల్రెడీ 2 పార్ట్స్ అనేది నేను వీడియో తీసుకున్నాను, యూ కెన్ విజిట్ ఇట్ దేర్. సో ఇప్పుడు మనము ఇంకోటి ఏంటంటే ప్లానింగ్ కమిషన్ గురించి. ప్లానింగ్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్. ప్లానింగ్ కమిషన్ అనేది ఏ సంవత్సరం స్థాపించారు అనేది. ఇది వెరీ 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 డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. కాకపోతే మనం బ్యాక్గ్రౌండ్ స్టడీ అనేది చేద్దాం నాన్న, ఓకేనా. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్టడీ అనేది చేస్తాం. ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటి, ఎవరు ఫామ్ చేశారు ఏంటి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్లానింగ్ కమిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గివ్ అండ్ నాలెడ్జ్. సో నాన్న ఇక్కడ క్లాసెస్లో ఏంటంటే జస్ట్ ఓన్లీ క్వశ్చన్ చూడడము, క్వశ్చన్ నేర్చుకోవడం మాత్రం కాదు. దిస్ ఈజ్ క్వశ్చన్ బేస్డ్ లెర్నింగ్ అంటాము. క్వశ్చన్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ చేస్తూ వాటి ద్వారా మనం ఏమంటే నేర్చుకుంటాం. సో ఈ యొక్క లెర్నింగ్ని మనం ఏమంటామంటే క్వశ్చన్ బేస్డ్ లెర్నింగ్. క్వశ్చన్ బేస్డ్ లెర్నింగ్ అనేది మీ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సక్సెస్ వైపు 1000 టైమ్స్ మిమ్మల్ని తీసుకెళ్తుందన్న. ఎప్పుడు కూడా ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా క్వశ్చన్ అడుగుతారో తెలుసుకొని నేర్చుకుంటే అదే అద్భుతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ కమిషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అంటే ఏంటి, ఇది కాన్స్టిట్యూషన్లో లేదు అన్నమాట. తర్వాత ఇట్ ఈస్ ఏ నాన్ స్టాచ్యుటరీ అంటే ఏంటి, అంటే మన పార్లమెంట్లో చట్టం అనేది రూపొందించలేదు దీనికి. అంటే ఇది చట్టానుసారం, లా అనుసారం కాదు. బట్ ఇది ఫామ్ అయింది ఎలాగంటే ఒక రెజల్యూషన్ రూపంలో ఫామ్ అయిందన్న. రెజల్యూషన్ రూపంలో ఫామ్ అయింది. ఆ రెజల్యూషన్ ఎప్పుడు తీసుకున్నారంటే గుర్తుపెట్టుకోండి, మార్చ్ 1950. మీకు ఈ క్వశ్చన్కి అయిన ఆన్సర్ డైరెక్ట్గా దొరికేసినట్టే. ఈజంట్ ఇట్ ఆర్ నాట్? ఎస్ నాన్న. సో ఇక్కడ చూడండి, సో యాక్చువల్గా ఇది ఎలా ఫామ్ అయిందంటే ఒక రెజల్యూషన్లా ఫామ్ చేశారు. దట్ టు మార్చ్, ఓకేనా. మార్చ్ అంటే 15th March డేట్ కావాలంటే, బట్ అంత డేట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు, ఓకేనా. బట్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ యొక్క రెజల్యూషన్. సో అంటే ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ యొక్క ఫస్ట్ చైర్మన్గా ఎవరున్నా అంటే పిఎం గారు. పిఎం ఎవరు అంటే జేఎల్ నెహ్రూ, అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఓకేనా, జవహర్లాల్ నెహ్రూ గారు మన ఇండియా యొక్క మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ గారు. సో వారు ఎస్టాబ్లిష్ చేసింది ఇది కాన్స్టిట్యూషన్ పరంగానో లేదంటే లా పరంగానో కాదు, జస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఆ రెజల్యూషన్ ద్వారా ఎస్టాబ్లిష్ అనేది చేస్తారు. సో ఇది ఈ యొక్క బిగినింగ్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్. సో ఇప్పుడు బిగినింగ్ 1950 కాబట్టి మీ ఆన్సర్ అనేది 1950 అయిపోతుంది. సో తర్వాత మనం నేర్చుకోవాల్సింది వీటి యొక్క మెయిన్ గోల్ ఏంటి. సరే, ప్లానింగ్ కమిషన్ స్థాపించారు, అసలు ప్లానింగ్ కమిషన్ ఎందుకు? ప్లానింగ్ కమిషన్ అంటే ఒక ప్లానింగ్ చేస్తుందన్న. ప్లానింగ్ కమిషన్ అనేది ప్లాన్ వేస్తాం అంటే కదా అన్న. మనం ఇప్పుడు ఐఏఎస్ రాసి సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ ప్రణాళిక అనేది ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి. సో అది ఎందుకు, అలాంటి ప్లాన్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ అనేది 5-year ప్లాన్ అనేది చేస్తుంది. ఏంటి చేస్తుందన్న? 5-year ప్లాన్ అనేది చేస్తుంది. అంటే 5 సంవత్సరాల కాలం పాటు మనం ఏ సెక్టార్ని బూస్ట్ చేయాలి, ఏ విషయాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలి, సొసైటీకి ఎలాంటి సర్వీసెస్ అందించాలి, మనము ఓవరాల్గా మన రిసోర్సెస్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేవన్నీ కూడా మనం డీటెయిల్గా అనేది నేర్చుకుంటాం. సో అలా 5-year ప్లాన్ యొక్క మెయిన్ గోల్, ఈ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మెయిన్ గోల్ విషయానికి వచ్చారంటే
వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ అవర్ ప్లానింగ్ కమిషన్? ముఖ్యంగా ఏంటంటే లివింగ్ స్టాండర్డ్స్, మన జీవన విధానాన్ని, లివింగ్ స్టాండర్డ్స్ని ఇంకా మనం ఇంప్రూవ్ చేయడం, లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడం, మన లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయడం. తర్వాత ఏంటి, మనకి రిసోర్సెస్, మన ఇండియాలో ఉంటున్న రిసోర్సెస్ అనేది రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవడం, ఎలా మన వద్ద అందుబాటులో ఉంటున్న రిసోర్సెస్ని మనము ప్రాఫిట్ మేకింగ్గా మారుస్తాం. సో అంటే ఏంటి, ప్రాఫిటబుల్ అంటే ఓవరాల్గా ఎప్పుడైనా కానీ లాభం వస్తేనే మనం ఎదుగుతాం అన్న. సో అంటే ఎదగాలి అంటే ఖచ్చితంగా లాభం అనేది రావాలి. సో దిస్ ఇస్ ఇట్. సో ప్లానింగ్ కమిషన్ అనేది ఇలా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ చూడండి. ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ ప్రకారం వారు స్టార్ట్ చేసిన 5-year ప్లాన్. సో ఫస్ట్ 5-year ప్లాన్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1951. సో గుర్తుపెట్టుకొని ఈ ప్లానింగ్ కమిషన్ ద్వారా వాళ్ళు డిస్కస్ చేసుకొని ప్లాన్ చేసుకొని తెలిసిన తర్వాత మనకి వచ్చింది ఎప్పుడంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే 1951లోనే మొట్టమొదటిసారిగా ప్లానింగ్ కమిషన్ అనేది వస్తుంది. సో తర్వాత మనము దీని యొక్క కంపోజిషన్ తీసుకుందాం. సో కంపోజిషన్ అంటే ఏంటి, ఈ ప్లానింగ్ కమిషన్లో ఎవరెవరు ఉంటారు. సో కంపోజిషన్ విషయానికి వచ్చారంటే, సో చూడండి, క్వశ్చన్ బేస్డ్ లెర్నింగ్ అంటే క్వశ్చన్ చదివిన తర్వాత దానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎం ఉన్నారు అంటే అతనే చైర్మన్, ఓకేనా. సో ఈజ్ ద చైర్మన్ అంటూ. సో దాంతోపాటు ప్లానింగ్ కమిషన్స్లో ఏంటంటే దే విల్ ఇంక్లూడ్ నన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఇంకా మిగతా వాళ్ళని కూడా ఇంక్లూడ్ అనేది చేస్తారు. అందులో ముఖ్యంగా క్యాబినెట్ మినిస్టర్స్, ఎవరినన్నా క్యాబినెట్ మినిస్టర్స్ అనేవారు ఉంటారు. అంటే అక్కడ ఉంటున్న క్యాబినెట్లో ఉంటున్న మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇందులో ఉంటారు. తర్వాత కొంతమంది సెంట్రల్ మినిస్టర్స్ ఉంటారు పార్ట్ టైమ్గా, ఫైనాన్స్ మినిస్టరు, ప్లానింగ్ మినిస్టరు, ఇలా అందరూ కూడా మనకు ఉంటారు. సో మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఓవరాల్గా వాళ్ళు అసెస్ చేసుకుని మనం ప్లాన్ ఎలా డెవలప్ చేయాలి అనేది చూస్తారు. కానీ ప్రస్తుతానికి ప్లానింగ్ కమిషన్ అనేది 2014లో ప్లానింగ్ కమిషన్ అనేది పోయిందన్న. సో ప్లానింగ్ కమిషన్ అనేది గాన్. సో ఇట్ ఈస్ బీన్ డిస్మాంటల్డ్ అంటే వాటిని రిమూవ్ చేశారు. సో దాని బదులు మనకు వచ్చిందే 2014లో నీతి ఆయోగ్. ఏమొచ్చింది, నీతి ఆయోగ్ అనేది వచ్చిందన్న. ఈ ప్లానింగ్ కమిషన్ బదులు ఈ యొక్క డెవలప్మెంట్కి మనకంతా కూడా ఏంటి ఎక్స్ట్రాగా ఇంకొక ఆర్గనైజేషన్ వచ్చింది, దట్ ఈస్ నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్, ఓకేనా. సో ఇక్కడ ప్లానింగ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా చేంజెస్ జరిగాయి అన్న. సో అది మనం నీతి ఆయోగ్ నేర్చుకునేటప్పుడు ఆ కంటెంట్ వచ్చినప్పుడు చూడొచ్చు. సో ఇప్పుడు ఓవరాల్గా సింపుల్గా మీకు ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, అది కాన్స్టిట్యూషనలా కాదా, స్టాచ్యుటరీనా కాదా, అలాగే ఎప్పుడు వచ్చింది అనే పూర్తి వివరాలు అనేది తెలుసుకున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రతి చిన్న విషయాన్ని మీరు డీటెయిల్గా తెలుసుకొని చదవాల్సిన నెసెసిటీ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5-year ప్లాన్స్ ఇస్ బేస్డ్ ఆన్ ఐడియాస్ ఆఫ్ మహల్నోబిస్ ఐడియాస్తో ఏ ప్లాన్ ఉంది. సో ఇప్పుడు మీకు ఒక 2 కంటెంట్స్ నేర్చుకోవాలి. ఒకటి మహల్నోబిస్ ప్లాన్ అంటే ఏంటో నేర్చుకోవాలా, సెకండ్ థింగ్ వచ్చేసి 5-year ప్లాన్స్ ఏవి, ఓకేనా. 5-year ప్లాన్స్ ఏవి, సో వాటికి ఏ మోడల్స్తో మనం పోల్చుకుంటాం. ఈ 2 విషయాలు మీకు తెలుసుంటే ఈ క్వశ్చన్ మీరు ఈజీగా అనేది ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఆ 2 విషయాలు నేనే మీకు అందిస్తానన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 5-year ప్లాన్. సో 5-year ప్లాన్ ఏ సంవత్సరం వచ్చింది, తర్వాత ఏంటంటే సో అది ఏ మోడల్ అంటే ఎవరి యొక్క ఐడియాలజీ నుంచి పుట్టింది, సో దానికే మనం మోడల్ అని అంటాం. సో ఇలాంటివి కూడా నేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్యాక్చువల్ స్టడీ. సో డైరెక్ట్గా ఆ కంటెంట్ తెలుసుంటే మీకు ఈజీగా అనేది ఆన్సర్ అనేది చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఆన్సర్ చేస్తాను. సో ఇప్పుడు చెప్పిన తర్వాత మీకు ఆన్సర్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 5-year ప్లాన్ అనేది 1951 నుంచి కూడా 56 వరకు కొనసాగిందని. దీన్ని మనం ఏమంటామంటే హరాడ్ డోమర్ మోడల్ అంటారు. హరాడ్ డోమర్ మోడల్ అని అంటాం. ఏమంటాం మనం, హరాడ్ డోమర్ మోడల్ అని అంటాము. తర్వాత మనకి నెక్స్ట్ 5-year ప్లాన్ అనేది ఏంటంటే సెకండ్ 5-year ప్లాన్ అనేది 1956 నుంచి కూడా 61 వరకు కొనసాగింది. సో దీన్నే మనం ఏమంటామంటే ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్, ఆర్ని ఏమంటామంటే పీసీ మహల్నోబిస్ ప్లాన్ అంటారు, ఓకేనా. పీసీ మహల్నోబిస్, ఓకేనా. పీసీ మహల్నోబిస్ ప్లాన్ అని అంటారు. దిస్ ఇస్ ఇట్. సో ఇప్పుడు మీకు ఆన్సర్ దొరికేసింది. సో ఫస్ట్ అంటే ఆప్షన్ 1 కాబట్టి సెకండ్ 5-year ప్లాన్. సో ఆన్సర్ దొరికేసింది. కానీ నేర్చుకునేటప్పుడు క్వశ్చన్ బేస్డ్ లెర్నింగ్లో ఒకటి నేర్చుకుని అలా వదిలేస్తే అంతే, అది కరెక్ట్ కాదు. సో మనం డీటెయిల్గా నేర్చుకోవాలి కాబట్టి మిగతావి కూడా నేర్చుకోవాలి. సో థర్డ్ 5-year ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కొనసాగిందంటే 1961 నుంచి 66 దాకా కొనసాగింది. సో దాన్ని ఏమంటారంటే చూడండి, షుకుమోయ్, ఓకేనా. లేదంటే ఫుల్ ఫామ్ అవసరం లేదు, ఇనిషియల్ రాసేసారు. చక్రబోటి,
చక్రబోటి అండ్ జాన్ శాండీ ప్లాన్ అంటారు. సో వారి యొక్క ఐడియాలజీస్తో వచ్చింది కాబట్టి ఆ పేరుతో అనేది మనం పిలుస్తాం. తర్వాత ప్లాన్ హాలిడేస్ వస్తుందన్న. ప్లాన్ హాలిడేస్ అనేది 1966 నుంచి కూడా 69 వరకు ఏంటది మనం అంటాము ప్లాన్ హాలిడేస్. ఏమొస్తుంది? ప్లాన్ హాలిడేస్ అనేది వస్తుంది. సో మధ్యలో ఎందుకంటే వార్ జరిగిన తర్వాత వీఆర్ అనేబుల్ టు కోప్, సో అందువల్ల ప్లాన్ అనేది డిస్కంటిన్యూ చేస్తారు. తర్వాత మీరు చూసారు అంటే 19 ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1969 నుంచి కూడా 1974 వరకు ఓకేనా. సో 74 వరకు కొనసాగిస్తుంది. దాన్ని ఏమంటే అశోక్ రుద్ర మేనన్ ప్లాన్ ఓకేనా. అశోక్ రుద్ర మేనన్. సో అశోక్ రుద్ర మేనన్ యొక్క ప్లాన్ ఇది ఓకేనా. తర్వాత వీరి యొక్క మెయిన్ అబ్జెక్టివ్ గరీబీ హటావ్ అంటారు చూసారా. యూపీఎస్సీలో మల్టిపుల్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది, గరీబీ హటావ్ ఓకేనా. గరీబీ హటావ్. సో ఈ యొక్క సిద్ధాంతం, ఈ యొక్క మోడ్ అనేది ఈ ప్లాన్లోనే ఎక్కువగా వచ్చింది. యూపీఎస్సీలో కూడా ఎక్కువసార్లు ఆ టాపిక్ అనేది అడిగేశారు. తర్వాత 5th 5 ఇయర్ ప్లాన్ చూద్దాము. దట్ ఈస్ 1974 నుంచి కూడా 78 వరకు. ఇది కూడా ఇందిరాగాంధీ గవర్నమెంట్ టైంలో డిపి దార్ ఓకేనా. దాన్ని ఏమన్నా డిపి దార్ ఓకేనా, డిపి దార్ అంటారు. తర్వాత నెక్స్ట్ రోలింగ్ ప్లాన్స్ అనేది వస్తుందన్న. సో దాన్ని ఏమంటామంటే రోలింగ్ ప్లాన్స్ అంటే ఇయర్లీ లాగా రోలింగ్ ప్లాన్స్ అనేది ఉంటుంది. సో ఆ రోలింగ్ ప్లాన్స్ అనేది 1978 నుంచి కూడా 80 వరకు మన ఇండియాలో కొనసాగింది. సో దాన్ని ఎవరు ఐడియాలజీ అంటే ఎవరు మోడల్ అంటే గున్నర్ మిర్డాల్ యొక్క మోడల్ నాన్న. తర్వాత మనం తీసుకున్నాము అంటే 1980 నుంచి 85 వరకు 6th 5 ఇయర్ ప్లాన్ అనేది కొనసాగింది. సో ఇది ఎవరి పేరు లేదు, చెప్పబడలేదు. తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే సో ఇట్ ఈస్ 7th ఓకేనా. 7th 5 ఇయర్ ప్లాన్ అనేది ఏంటంటే 1985 నుంచి కూడా 1990 వరకు. ఈ టైంలో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉంటుంది. సో దీని యొక్క మోడల్ ఏంటంటే రామకృష్ణ హెడ్జ్. సో ఎవరిది? రామకృష్ణ హెడ్జ్. సో ఇతను ఎప్పుడు కూడా ఎగ్జామ్లో అడిగిందే లేదు. సో బట్ జస్ట్ తెలుసుకుంటారనేసి చెప్తున్నాను ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే చూడండి, మధ్యలో ఏంటంటే వీ హ్యాడ్ మళ్ళీ అగైన్ ఏ బ్రేక్ త్రూ. అంటే ఇక్కడ ఏంటంటే 7th 5 ఇయర్ ప్లాన్ తర్వాత వీ హ్యాడ్ ఏ డిలే ఇన్ ప్లానింగ్. సో అందువల్ల ఏంటంటే సో 1992 నుంచి కూడా 97 వరకు ఏంటంటే దిస్ ఈస్ అవర్ 8th 5 ఇయర్ ప్లాన్. సో ఏంటన్నా 8th 5 ఇయర్ ప్లాన్. సో కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే దర్ ఇస్ నో స్పెసిఫిక్ మెన్షన్ ఆఫ్ ద పర్సన్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 1997 నుంచి 2002 వరకు దిస్ ఈస్ అ 9th 5 ఇయర్ ప్లాన్. సో 2002 వరకు 9th 5 ఇయర్ ప్లాన్ ఉంది. సో దీనికి కూడా పేరు పెట్టడం అనేది మర్చిపోయారు పాపం. సో తర్వాత 10th 5 ఇయర్ ప్లాన్ అనేది 2002 నుంచి 2007 వరకు. సో ఇది కూడా నో నేమ్. తర్వాత నెక్స్ట్ కమ్స్ యువర్ 11th 5 ఇయర్ ప్లాన్ ఓకేనా. 11th 5 ఇయర్ ప్లాన్ అనేది 2007 నుంచి 2012 వరకు ఓకేనా. 2007 నుంచి 2012 వరకు దట్ ఈస్ యువర్ 11th 5 ఇయర్ ప్లాన్. బట్ సో ఇక్కడ చూడండి ఈ టైంలోనే మన్మోహన్ సింగ్ గారు ఉంటారు. సో తర్వాత ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ సి రంగరాజన్. సో ఇది ఏమంటాం సి రంగరాజన్. సో రిమెంబర్ దిస్ వన్ సి రంగరాజన్. అలాగే చూడండి ఇక్కడ డేట్ సిరీస్ ఇచ్చాను, అది ఇంపార్టెంట్. తర్వాత ఇవి కూడా ఎగ్జామ్లో అడగచ్చు. తర్వాత వచ్చే ప్లాన్లో పేరు ఏంది, ముఖ్యంగా 2012 నుంచి 2017 ఆ మధ్యలోనే ట్రాప్ చేశారు అంటే ఇట్ ఈస్ నాట్ ఫేమస్ నౌ. సో ఇవి మనకి తెలియాల్సిన ఒక బేసిక్ స్టేట్స్ ఓకేనా. సో ఇది తెలిసిందంటే దీని ద్వారా ఏంటి మహలనోబిస్ ప్లాన్ అనేది మనకి 2nd 5 ఇయర్ ప్లాన్ అనేది మనం గుర్తించవచ్చు. సో మీకు ఇంకో పాయింట్ చెప్తాను, మహలనోబిస్ ప్లాన్ గురించి చెప్తాను. సో అది కూడా కొన్ని పాయింట్స్ మీకు అందిస్తాను. సో మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది. అంటే ఏంటి మహలనోబిస్ ప్లాన్ని ఫెల్డ్మ్యాన్ మహలనోబిస్ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఫెల్డ్మ్యాన్ మహలనోబిస్ అంటే కూడా అది వేరేదేదో కాదు, ఇది ఒకటే ఓకేనా. సో అతన్నే మనం ఏమంటామంటే ఫెల్డ్మ్యాన్ మహలనోబిస్ ప్లాన్ అని కూడా అంటారు. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఏంటంటే రెండు కూడా ఒకేలా ఉంటుంది, వేరే వేరే పేరుతో పిలుస్తారు. అలాగే ఏంటంటే 2nd ప్లాన్ అని మనకు తెలుసు. కాకపోతే తన యొక్క ఐడియాలజీ ఏంటి, తన యొక్క ఐడియాలజీ వచ్చేసి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తారు. అంటే తను ఏంటంటే ఎప్పుడు కూడా క్యాపిటల్ ప్రొడక్షన్, ఎప్పుడు కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటే ఎక్కువగా ఉండాలి అని చెప్పే వ్యక్తి అతను. సో తన యొక్క 2nd 5 ఇయర్ ప్లాన్లో మన ఇండియాలో చాలా వరకు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ అవన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్కువగా అనేది గ్రో అయింది. అలాగే ఏంటంటే ఇతను 2 సెక్టార్ మోడల్ అనేది అంటారు. సో 2 సెక్టార్ మోడల్ అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి 4 సెక్టార్ మోడల్స్ అనేది నడుస్తుందన్న. ప్రస్తుతానికి ఏంటి 4 సెక్టార్ మోడల్ అనేది నడుస్తుంది. అలాగే ఏంటంటే ఇతను చాలా వరకు ఏంటంటే అగ్రికల్చర్ కన్నా కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో ఇండస్ట్రియల్ సెక్టార్ని ఇండస్ట్రియలైజేషన్ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలి అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం. అదే మహలనోబిస్ యొక్క ఐడియాస్ అని జనరల్గా మనం చెప్పుకోవచ్చు. సో
సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అద్భుతాలు అన్న ఒక క్వశ్చన్ మనం చదువుతున్నామంటే ఎంత అద్భుతంగా చదివితే అంత అద్భుతంగా మనకు గుర్తుంటుంది, అంత అద్భుతంగా మనకు తెలుస్తుంది కూడా. వీ షుడ్ నెవర్ మిస్ ద కంటెంట్. ఓకేనా? సో నెక్స్ట్ స్టేట్మెంట్స్ క్వశ్చన్ చూడండి. ఇది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అన్న. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఏంటి చూడండి, స్టేట్మెంట్స్ మనకు అర్థం అవ్వాలి, అది కరెక్టా కాదా అని మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ, ఒక కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్, ఇండియా అని చెప్పలా, జనరల్గా చెప్తున్నారు. జనరల్ స్టేట్మెంట్లో నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ, ఒక కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్ అనేది మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ. సో ఎప్పుడైనా ఒక విషయం తెలుసుకోండి, వాట్ ఈస్ ద డెఫినేషన్ గివెన్ హియర్. సో ఇక్కడ చూడండి, మార్కెట్ వాల్యూ అన్నారు, మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఇన్ ద కంట్రీ డ్యూరింగ్ ఏ ఇయర్. ఇది దేనికి డెఫినేషన్ అంటే జీడిపికి డెఫినేషన్. సో ఏంటి జీడిపి అంటే ఏంటంటే దట్ ఈస్ యువర్ సో కాల్డ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ ఇన్ ఏ ఇయర్. సో మార్కెట్ వాల్యూ అన్న వెంటనే మీకు జీడిపి గుర్తు రావాలి, కానీ ఇక్కడ వాళ్ళు అడిగింది జీడిపి కాదు, నేషనల్ ఇన్కమ్, గ్రాస్ నేషనల్ ఇన్కమ్. సో అది ఖచ్చితంగా తప్పు అయిపోతుంది. సో అందువల్ల మార్కెట్ లేకుండా వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అన్నా కానీ ఆన్సర్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. కానీ మార్కెట్ వాల్యూ అనడం వల్ల ఈ ఆన్సర్, ఈ యొక్క ఆప్షన్ అనేది ఎలిమినేటెడ్. సరే, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే సో చూడండి, జీడిపి ఓకేనా, జీడిపి ప్లస్ మనీ ఫ్లో ఫ్రమ్ కంట్రీస్ ఓకేనా, మనీ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్, మనీ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి మనకు వస్తున్న ఆదాయాలు ప్లస్ సో ఇది ప్లస్ కదా, తర్వాత మైనస్ మనీ ఫ్లో టు ఫారిన్ కంట్రీస్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ అంటే మన కంట్రీ నుంచి కూడా ఫారిన్ కంట్రీస్ అంటే మనీ ఫ్లో టు ఫారిన్ కంట్రీస్ ఓకేనా, మనీ ఫ్లో టు ఫారిన్ కంట్రీస్. సో దాన్నే మనం ఏమంటామంటే ఈ మొత్తాన్ని కలిపితేనే ఏమంటామంటే దట్ ఈస్ యువర్ GNI, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే మనకు తెలిసింది. సో అందువల్ల ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అవ్వగానే ఐ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. సో ఇప్పుడు రెండిట్లో ఒకటి అవ్వాలి. అగ్రికల్చర్ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ హైయెస్ట్ ఇన్ ద ఇండియాస్ అగ్రిగేట్. సో క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ ఉన్నాను. సో మన ఇండియాలో అగ్రికల్చర్ సెక్టర్ జీడిపిలో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుందా? ఖచ్చితంగా లేదు. ప్రతి ఒక్క చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఎందుకంటే వ్యవసాయ శాఖ అనేది ఎందుకు సఫర్ అవుతుంది, ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేకుండా కాబట్టి. వ్యవసాయం అనేది లాభదాయకమా కాదు అంటే ఏంటి? సో ఇక్కడ స్టేట్మెంట్ అనేది టు ద కోర్ అనేది రాంగ్. సో మనకి ఎప్పుడు కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ నెక్స్ట్, కాబట్టి అగ్రికల్చర్ అనేది చాలా వరకు తక్కువగా ఉంది. అంటే అగ్రికల్చర్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది మన ఇండియాకి చాలా చాలా తక్కువ కాబట్టి సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పు అయిపోతుంది. రెండో స్టేట్మెంట్ తప్పు అంటే 4 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో అంతే, డైరెక్ట్గా 4 అనేది ఆన్సర్ చేయొచ్చు. కాకపోతే వీటికి ఏంటంటే టర్మ్స్కి అయిన డెఫినేషన్ తెలిసి ఉండాలి, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో ఎకనామీలో క్వశ్చన్స్ వస్తున్నప్పుడు అంటే బేసిక్ టర్మ్స్ అంతే చెప్తాను చూడండి, క్విక్ టర్మ్స్, వాట్ ఈస్ వాట్ అన్నది మీకు సింపుల్గా క్లియర్గా డీటెయిల్గానే తెలిసి ఉండాలి, అయితేనే మీరు సేఫ్ గార్డ్ అనేది అవుతారు. సో అది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తాం. నెక్స్ట్ క్వశ్చన్ హియర్, which states achieved most amount of success in the land reform program implemented after the independence. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ అనేది చేశారు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అంటే అసలు ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ ఏ స్టేట్ సక్సెస్ అయ్యింది అనేది మనం తెలుసుకోవాలి. అంటే గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ ఓకేనా. సో లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ల్యాండ్ రిఫార్మ్ ప్రోగ్రామ్. అసలు ల్యాండ్ రిఫార్మ్ ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలియాలి. తర్వాత ఆ ప్రోగ్రామ్ అనేది ఏ స్టేట్స్లో సక్సెస్ సాధించింది అనేది మనం చెప్పాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ రిఫార్మ్ అంటే ఏంటంటేనన్నా, ఓల్డెన్ డేస్లో మనకేంటే జమీందారీ సిస్టమ్ ఉండేది ఓకేనా, మహల్వారీ సిస్టమ్ ఉండేది, ఇంకా రయత్వారీ సిస్టమ్ ఉండేది. సో ఇలా మల్టిపుల్ సిస్టమ్స్ అనేది మనకి బ్రిటిష్ టైంలో అనేది ఉండేది. సో బ్రిటిష్ ఎప్పుడైతే ఎండ్ అవుతున్నారో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి స్వతంత్రం వచ్చి వెళ్ళిపోతున్న సమయంలో మన ఇండియాలో ఎలా ఉండేదంటే జమీందారీ అంటే వ్యవసాయం చేసే వాడి దగ్గర నేల ఉండేది కాదు, అంటే జమీందారుల చేతిలో ఉండేది, అంటే ల్యాండ్ ఓనర్షిప్. సో ల్యాండ్ ఓనర్షిప్ సమస్యలు ఉండేది. సో ల్యాండ్ ఓనర్షిప్ అనేది ఎవరి దగ్గర ఉండేదంటే మోస్ట్లీ జమీందారేనన్న. సో వ్యవసాయం చేసేవాడి దగ్గర సో నేల ఉండేది కాదు. కానీ ఇప్పుడు ల్యాండ్ అనేది వ్యవసాయం చేసేవాడి చేతికి రావాలి. సో అంటే ఏంటి, ల్యాండ్ సీలింగ్ అనేది చేయాలి ఓకేనా. ల్యాండ్ సీలింగ్ అనేది చేయాలంటే ల్యాండ్ ఇంత ఏకర్ల కంటే ఎక్కువ ఏకర్లు అనేది ఓనర్షిప్ అనేది చూపించకూడదు. అలాగే ఏంటంటే ల్యాండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాటి మీద రైట్స్, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళే వ్యవసాయం చేసి వాళ్ళే చేస్తున్నారు అంటే వారికి ఆ ల్యాండ్ మీద హక్కు ఉన్నట్టే కదా. సో ఇలాంటి ఓనర్షిప్ రైట్స్ కానీ ల్యాండ్ సీలింగ్స్ కానీ
ఎన్నో చేంజెస్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చిందన్న. సో దాన్నే మనం ల్యాండ్ రిఫార్మ్ అంటారు. అంటే ఏంటంటే సో మనకేంటంటే ల్యాండ్ అనేది అంటే ప్రతి ఒక్కరి చేతికి పోయిందంటే మనం ఫుడ్ సెక్యూరిటీ వస్తుంది, అలాగే ఆహార ధాన్యాలు పండించుకుంటారు. మనం వ్యవసాయపు ఎకనామీ కాబట్టి చాలామందికి సక్సెస్ఫుల్గా అనేది మనం అందించగలం. కాకపోతే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఎంత మన ఇండియాలో ఎఫిషియెంట్గా చేస్తున్నా కానీ ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఇండియాలో కంప్లీట్గా సక్సెస్ఫుల్ అనేది అన్ని స్టేట్స్లో కాలేదన్న. ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఓన్లీ ఫ్యూ స్టేట్స్లో మాత్రమే సక్సెస్ అయింది. అందులో ప్రముఖంగా ఉన్న 2 స్టేట్స్ ఏమంటే కేరళ అండ్ వెస్ట్ బెంగాల్. ఎందుకంటే కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ అనేది ల్యాండ్ రిఫార్మ్స్కి గట్టిగా స్టిక్ అని ఉన్నారు నాన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇంకొక విషయము, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ల్యాండ్ రిఫార్మ్స్ కావాలి అని చెప్పిన కమిటీ, ఎప్పుడైనా కానీ పాలిటీలో కమిటీస్ టాపిక్ చదువుతున్నప్పుడు ఆ టాపిక్ సంబంధించిన కమిటీస్ చాలా ఇంపార్టెంట్. అది ఎవరంటే జేసీ కుమరప్పన్. ఓకేనా, జేసీ కుమరప్పన్. సో పేరులోనే ఉంది, హీఈస్ ఫ్రమ్ కేరళ అనేది. ఓకేనా, జేసీ కుమరప్పన్ కమిటీ అనేది ఉంటుంది. వారు ఏంటంటే ఈ ల్యాండ్కి సంబంధించిన ప్రాబ్లం. ఓకేనా, సో ఏంటంటే ల్యాండ్ ప్రాబ్లమ్స్. ఓకేనా, అలాగే ల్యాండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే ది హ్యాడ్ క్రియేటెడ్ దిస్ వన్. ఓకేనా, సో ఓవరాల్గా ఏంటంటే ఎందుకు 2 స్టేట్సే సో కాల్డ్ సక్సెస్ అయ్యాయంటే ఆ 2 స్టేట్స్లో ఖచ్చితంగా మనం ల్యాండ్ రిఫార్మ్స్ చేయాలనేది దృఢంగా అనేది గవర్నమెంట్ నిర్ణయించుకుంది. ఎఫిషియెంట్ వర్క్స్ అనేది చేసింది కాబట్టి ది ఆర్ టాప్ ఇన్ ద ల్యాండ్ రిఫార్మ్స్ ఉన్న. సో దీంట్లో ఏంటో వాళ్ళు టెనెన్సీ రిఫార్మ్స్ చేయాలనుకున్నారు, చాలా చేంజెస్ తేవాలనుకున్నారు. అందులో టెనెన్సీ రిఫార్మ్స్ ఒకటి. సో టెనెన్సీ రిఫార్మ్స్ తర్వాత ఏంటంటే అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్స్. ఓకేనా, అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్స్, మధ్యతరగతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ మెన్ చాలామంది ఉండేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే వీఆర్ ఎలిమినేటింగ్ దమ్. సో ఇలా కూడా ఏంటంటే వీ నీడ్ టు సేవ్. ఓకేనా, సో అందువల్లనే ఏంటంటే దే ఆర్ క్రియేటెడ్ అండ్ న్యూ రిఫార్మ్స్, టెనెన్సీ రిఫార్మ్, అలాగే ఫిక్స్డ్ ల్యాండ్ సీలింగ్. సో ల్యాండ్ సీలింగ్ చెప్పే కదా, అంటే ఏంటి ఎంత ల్యాండ్ ఉండాలని వాళ్ళే చెప్పేస్తారు. సో అలాగే ల్యాండ్ని కన్సాలిడేట్ చేసుకోవడం, పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇబ్బందికరంగా ఉంటాయో వాటిని రిమూవ్ చేసేయడం అనేది చేశారు. సో అందువల్ల సో కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ ఆర్ సక్సెస్ఫుల్. సో అది మీ యొక్క ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ద యూస్ ఆఫ్ హై ఈల్డ్ వెరైటీస్ సీడ్స్ వాస్ రెస్ట్రిక్టెడ్ టు విచ్ స్టేట్స్. ఏం లేదన్నా, సో ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ బేసిస్ మీద అంటే చూడండి. సో హై ఈల్డ్ వెరైటీస్ అనేది మనకి గ్రెయిన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఏంటంటే హై ఈల్డ్ వెరైటీస్కి ఒక ఫెనామినా ఉందన్న. ఏంటంటే మనం ఎక్కువగా ఫెర్టిలైజర్స్ కానీ అలాగే పెస్టిసైడ్స్ కానీ మనం ఏంటంటే కరెక్ట్ క్వాంటిటీలో వాడాలి. ఎలా వాడాలి మనము? కరెక్ట్ క్వాంటిటీలో వాడాలి. క్వాంటిటీతో పాటు మనము సో చూడండి క్వాంటిటీ వాడాలి. తర్వాత క్వాంటిటీతో పాటు వీ నీడ్ టు ఆల్సో యాడ్ సో కాల్డ్ వాటర్. ఓకేనా, కరెక్ట్ క్వాంటిటీతో యాడ్ చేయడం పాటు వాటర్ కూడా మనం చాలా జాగ్రత్తగా యాడ్ చేయాలి. సో అప్పుడే ఈల్డ్ వెరైటీస్ సక్సెస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో అంటే 1960s అండ్ 1970s తీసుకున్నాం, 1960-70లో అప్పుడప్పుడే మన ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ సో వ్యవసాయాలకు మంచి అవగాహన కలిగిస్తూ వీ నీడ్ టు క్రియేట్ అండ్ టేక్ దిస్ ఓవర్ టు ద పీపుల్. సో అందులో 1960 అండ్ 70s ఆ టైంలో ఏంటంటే హై ఈల్డ్ వెరైటీస్ మీద టెస్ట్ చేయడానికి 3 స్టేట్స్ని ఫస్ట్ కన్సిడర్ చేస్తున్నారు. అది పంజాబ్, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. సో ఈ 3 ప్రాంతాల్లో గ్రీన్ రెవల్యూషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి అనేది ఎంతో ఎఫర్ట్స్ అనేది వేసి ఎఫిషియెంట్గా అనేది సాధించడానికి అనేది నిర్ణయించుకున్నారు. సో అలాగే ఏంటంటే దే హ్యాడ్ వర్క్డ్ ఆన్ గ్రీన్ రెవల్యూషన్. సో ఇలా గ్రీన్ రెవల్యూషన్లో సక్సెస్ అవ్వడానికి సో వీరు ఏంటంటే ఈ యొక్క పద్ధతులు అనేది ఎన్నుకొని సో ఈ స్టేట్స్లో అనేది ఫస్ట్ ప్రియర్గా అనేది ఇంప్లిమెంట్ చేశారు. గ్రీన్ రెవల్యూషన్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇట్స్ అ వెరీ 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 ఈజీ టాపిక్స్, ఎవర్ గ్రీన్ టాపిక్. ఓకేనా, గ్రీన్ రెవల్యూషన్ సంబంధించి మనం ఎంత చెప్పినా సరిపోతుందన్న. బట్ థింగ్ ఈజ్ దట్ గ్రీన్ రెవల్యూషన్ కూడా సపరేట్గా చదవాలి. ఎందుకంటే వెన్ యూ గెట్ కంటెంట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువ కంటెంట్ మనకి కావాల్సి వస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన డేటా కూడా మనం కన్సాలిడేట్ చేయాలి. సో అలాగే మనకి ఎప్పుడైనా కానీ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే నార్మన్ బోర్లాగ్. ఎవరది? ఓకేనా, నార్మన్ బోర్లాగ్ అనే అతని గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఏం చేశాడు? గ్రీన్ రెవల్యూషన్. ఓకేనా, గ్రీన్ రెవల్యూషన్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా అనేది తీసుకొస్తారు. సో అందుకే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని కూడా చెప్తారు. ఓకేనా, నోబెల్ ప్రైజ్ కూడా తను గెలుచుకున్నారు. హై ఈల్డ్ వెరైటీస్ ఆఫ్ వీట్. ఓకేనా, హై ఈల్డ్ వెరైటీస్ ఆఫ్ వీట్ అనేది కూడా ఏంటంటే దే ఆర్ ప్రొడ్యూసింగ్. ఓకేనా, సో ఇది ఓవరాల్గా ఏంటంటే సో యూ నీడ్ టు అండర్స్టాండ్ హై ఈల్డ్ వెరైటీస్ అనేది మనకి ఏంటంటే ఎక్కువగా లాభాన్ని ఇస్తుంది. సో అలాగే నేను చెప్పింది గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ అంటాం. ఓకేనా, గ్రీన్ రెవల్యూషన్కి నార్మన్ బోర్లాగ్ ఫాదర్ అంటాం. మరి ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్కి ఎవరు? ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ అంటే తన శిష్యుడు ఎంఎస్ స్వామినాథన్. ఎవరది?
ఎంఎస్ స్వామినాథన్. ఓకేనా. సో స్వామినాథన్ వచ్చేసి ఈజ్ ద సో కాల్డ్ ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఓకేనా, స్వామినాథన్. యా, ఐ విల్ రైట్ ఇట్ ఇన్ క్లియర్ ఫార్మాట్. యా, ఓకేనా. సో ఇది సో ఇంతటితో ఏంటంటే మనం ఓవరాల్గా ఈరోజు చూడాలనుకున్న క్వశ్చన్ అనేది మనం డీటెయిల్గానే చూసాము. సో ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ ద సెషన్, హోప్ యూ లైక్ ద సెషన్. సో తప్పకుండా మీరు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కీప్ ఫాలోయింగ్. అలాగే ఈ కంటెంట్ కానీ ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చిందంటే మర్చిపోకుండా మీరు ఫాలో అవ్వండి, కమెంట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ బట్టే మనం తీసే కంటెంట్ మీకు నచ్చుతుందా లేదా అనేది మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, యానివర్సరీ స్పెషల్ ఆఫర్ జరుగుతుంది. అలాగే నేను ఇప్పుడు ఏదైతే ఒక్కొక్క క్వశ్చన్ ఎలా అద్భుతంగా డీటెయిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టడీ చేస్తున్నానో అదే విధంగా మీరు క్లియర్గా చదవాలి అనుకున్నారు అంటే యూ క్యాన్ ఆప్ట్ దిస్ కోర్స్. అన్న కరెంట్ అఫైర్స్ కంప్లీట్ కోర్స్ మీకు 6,000 రూపీస్కి ఎంసీక్యూస్ ద్వారా అందిస్తున్నాం. సో దిస్ ఇస్ ఇట్ గైస్. సో ఇలాంటి మరింత అప్డేట్స్ కోసం స్టే ట్యూన్. దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day. Okay, now we'll join you in our next session.